వెల్కమ్ టు జేఎస్డబ్ల్యూ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం మెంబర్ రవీంద్రజిత్ గారు జై ద్వారకా గురించి డిస్కస్ చేయడానికి మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి జై ద్వారకా గురించి అసలు దాని మోటివ్ ఏంటి, దాని రీసెర్చ్ ఏంటి కనుక్కుందాం. ఓకే రవీంద్రజిత్ గారు, వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ ఈ జై ద్వారకా అండి? జై ద్వారకా అనేది యాక్చువల్గా మేము ఒక క్యాంపెయిన్ టు ఎక్స్కవేట్ అండ్ టు ప్రిజర్వ్ ఏన్షియంట్ ద్వారకా అనేది మా మెయిన్ ఉద్దేశం. సో దాని గురించి దాంట్లో భాగంగా దాన్ని గుర్తింపు తేవాలనేది ఇంటర్నేషనల్గా, నేషనల్గా అండ్ ఆల్సో డిస్కవరీ దాని గురించి చేసి ముందుకెళ్ళాలనేది మా ఉద్దేశం. ఓకే, అంటే అసలు యాక్చువల్లీ మా వ్యూవర్స్ అందరికీ అసలు ఇది ఏంటి, జై ద్వారకా అంటే ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ అయింది, దాని ఇంకా కొంచెం క్లియర్గా కావాలి. ఇంకా కావాలా? మీరు షార్ట్గా ఇవ్వాలని ఇస్తున్నాను నేను, షార్ట్గా కదా. అంటే నాకు మీరు ఒక ప్రశ్న ఇస్తే మొత్తం వెళ్ళిపోద్ది హిస్టరీ. లేదు అంటే కొంచెం డీటెయిల్డ్ గా అసలు ఈ జై ద్వారకా అంటే ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు అనేది కొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఎస్ మ్యామ్. యాక్చువల్లీ జై ద్వారకా అనేది ఇప్పుడు మనం 1979లో ఫస్ట్ ఎక్స్కవేషన్స్ జరిగినాయి. బట్ దానికంటే ముందు 1960లో అసలు థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట. అంటే లైక్ వేర్ ఈస్ ఏన్షియంట్ ద్వారకా అనేది ఎక్కడికి పోయింది, ఎక్కడ మనం దాన్ని కనుగొనగలము అనే ఒక థాట్. అంటే మనం మైథాలజికల్గా ఉన్నాం కానీ హిస్టారికల్గా లేమా, కృష్ణ భగవాన్ గారికి కానీ ఎవరికి కానీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేవా అనే దాని మీద చేసిన ప్రయత్నంలో 1979లో ఒక మొదలు ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ విత్ ఎక్స్కవేషన్స్. ఆ ఎక్స్కవేషన్స్లో వాళ్ళు కొన్ని ఆర్టిఫాక్ట్స్, కొన్ని యాంకర్స్, ఏన్షియంట్ యాంకర్స్ అవి కనిపెట్టారు అన్నమాట. సో కనిపెట్టిన తర్వాత ఈ 45 years అయిపోయింది ఇప్పటికి. ఈ 45 yearsలో నేను చెప్పిన ఈ కొద్దిపాటి కొన్ని పాట్స్ కానివ్వండి ఇవే కనిపెట్టారు, కానీ మేజర్ ఎవిడెన్సెస్ ఇంకా బయటికి రావాల్సి ఉంది, ఇంకా ఇవి రాలేదు. సో దాని గురించి మేము స్పీడప్ చేయాలని అని ఒక ఉద్దేశంతో మెయిన్గా మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేయటం ఒక ముఖ్య ఉద్దేశం. అంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ ప్రభావితం చేసి ఇంకా మోర్ ఎక్స్కవేషన్స్ చేయాలి అండ్ మోర్ ఎవిడెన్సెస్ కావాలి. ఇంకా ఎవిడెన్స్ అయితే ఇప్పటికి నాకు తెలిసి పూర్తి స్థాయిలో ఎవిడెన్సెస్ ఇంకా రాలేదు. సో అవి దాని కోసమే మా ప్రయత్నం. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ గా తీసుకెళ్దామని అనుకుంటున్నారు మీరు. ఇట్స్ వన్ ఆఫ్ యువర్ మోటివ్ ఆల్సో. అది ఎలా, అంటే దాని విధానం ఎలా, ఏం చేద్దామని? అంటే ఇప్పుడు యాక్చువల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేషనల్ హెరిటేజ్ సైట్స్ అని మన ప్రతి కంట్రీకి ఉంటాయి. సో మన ఇండియాకి కూడా ఉంది అట్లాగే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్మినార్ తీసుకోండి, లేకపోతే తాజ్మహల్ తీసుకోండి, లేకపోతే ఇంకేమన్నా పురాతనం ఏం తీసుకుంటే అవన్నీ కూడా నేషనల్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ఉంటాయి. సో అవి అంతా ఒక 1500 నుంచో లేకపోతే 2000, 1000 అట్లా ఉన్న సంవత్సరాలు ఏన్షియంట్వి పెట్టారు. బట్ ఇప్పుడు మనం కనుగొన్నది కింద ఏదైతే మన ద్వారకా కింద ఏన్షియంట్ ద్వారకా సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవిడెన్సెస్ ఏతున్నాయో, సో దాన్ని గురించి మనం ఎందుకు నేషనల్ హెరిటేజ్ సైట్స్లో పెట్టలేదు అని మా ఉనికి ఫస్ట్. సో వీఆర్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ టు లేదు పెట్టండి అని. అసలు లేదనే విషయం చెప్తుంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఆశ్చర్యపోతున్నారు. అవునండి, ద్వారకా ఎందుకు లేదు అదేంటి అంటే, అవును ఎస్, నేను మొత్తం ఎవిడెన్సెస్ తో సహా నేను ఇప్పుడు అందుకే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. అది తెలిసిన తర్వాత ఇమీడియట్ గా ఇది స్టార్ట్ చేయాలని నాకు అక్కడి నుంచి అసలు మొదలైంది. సో మెయిన్ మోటివ్ వచ్చి హిస్టారికల్ లిస్ట్ లో ఫస్ట్ ఇది యాడ్ చేయాలి. ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చేసాం. మినిస్టర్ గారు మన గజేంద్ర సింగ్ షెకావత్ అని ఆయన గారికి ఇచ్చాం. అంటే రిప్రజెంటేషన్ అయితే సెండ్ చేసాము ఆన్ వరల్డ్ హిస్టరీ డే సందర్భంగా మెయిల్ పంపించాము. సో వీఆర్ గోయింగ్ టు మీట్ దెమ్ సూన్ ఇన్ దిస్ రిగార్డ్. సో దాని ద్వారా నెక్స్ట్ యునెస్కో దృష్టిలోకి తీసుకెళ్ళి అక్కడ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ యునెస్కో అని వాళ్ళు ఉంటుంది. సో అక్కడ 900,000 దాకా ఉన్నాయి. సో అట్లా దాంట్లో కూడా యునెస్కో ఒక పేజ్ పెట్టింది ఏన్షియంట్ ద్వారకా అని, జస్ట్ అంటే మిథలాజికల్. బట్ ఇట్ డిడ్ంట్ డిక్లేర్. అంటే లిస్ట్లో పెట్టడం వేరు, దాని గురించి మాట్లాడటం వేరు. ఇప్పుడు మనం మాట్లాడతాం కానీ అది దానికి బిరుదు రావటం అనేది వేరు. ఆయన చాలా గొప్పవాడు అంటాం వేరు, ఆయనకి పద్మశ్రీ ఇవ్వటం వేరు. సో ఆ రెండిట్లో తేడా ఉంది. సో అట్లా యునెస్కో ఒక పేజ్ పెట్టారు కానీ దే డిడ్ంట్ మెన్షన్ ఇట్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. అసలు వాళ్ళు అనౌన్స్ చేయాలంటే ముందు ఇండియా అనౌన్స్ చేయాలి కదా. దట్ ఈస్ ఫస్ట్ మోటో.
సో అట్లా మేము వరల్డ్ హెరిటేజ్ సైట్ దృష్టిలోకి ఇది పెట్టడం అనేది మా ప్రైమరీ. ఓకే, సో మీరు ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం మెంబర్ కాబట్టి మీకు అదొక అడ్వాంటేజ్. సో యూ కెన్ టేక్ ఇట్ అహెడ్. yes 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 I am connected with UNWTO, UNESCO, వీటన్నిటితోనూ మేము కనెక్ట్ లో ఉన్నాము. UNWTO మెంబర్ గా మేము ఉన్నాము. సార్ మీరు అల్జీరియాలో యూ బార్న్ అండ్ బాటమ్. yes ఇక్కడ ఉన్న వాళ్ళే ఐ మీన్ లైక్ చాలా మందికి ఇప్పుడు నాలాగే చాలా మందికి కూడా తెలియదు ఇలా వరల్డ్ హిస్టరీలో లేదని, లైక్ లిస్ట్ లో లేదని, ద్వారకా హైలైట్ అవ్వలేదని. మేము మామూలుగా అనుకుంటున్నాం అంతేగాని ఇది మీరు ఎలివేట్ చేశారు ఈ ఇష్యూ. సో మీకెందుకు అలా వచ్చింది ఆ థాట్? బికాస్ యూ బోర్న్ అండ్ బాటప్ ఇన్ అల్జీరియా దో యూఆర్ అన్ ఇండియన్. సో అది ఎలా అసలు స్టార్ట్ అయింది? అంటే మా అమ్మ నాన్నగారు మేము అల్జీరియాలో ఉండేవాడు. సో వాళ్ళు పెంచిన విధానంలో ఇది అంటే ఇమిడి ఉందంటారు కదా, సో అట్లా ఇట్స్ ఇన్బిల్ట్ అనమాట. సో అక్కడ మేము పెరగటం, అల్జీరియాలో కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అది ముస్లిం కంట్రీ అయినప్పటికీ సో అందరూ ఫ్రెండ్లీగా చాలా అంటే ఏకభావంతో ఉండేవాళ్ళం. యాక్చువల్గా అక్కడ ఇండియన్స్ అందరూ డిఫరెంట్ కల్చర్స్, ఇండియన్స్, పాకిస్తానీస్ అందరం కలిసి ఉండేవాళ్ళం. మాకు అప్పుడు అసలు పెరిగిన వాతావరణంలో నాకు ఇట్స్ లైక్ సింగిల్ వరల్డ్ లాగా ఉండేది. అంటే నాకు వీళ్ళు వేరు, పాకిస్తాన్ కి మనకి గొడవలు ఏం తెలీదు. ఇండియాకి వచ్చిన తర్వాత సో దెన్ వీ కేమ్ టు నో దట్ దేర్ ఆర్ సమ్ దీస్ పార్షియల్ థింగ్స్, పార్షియాలిటీస్ కానివ్వండి, డిఫరెన్షియేషన్స్ కానివ్వండి అన్ని ఇండియాకి వచ్చిన తర్వాత మేము పెద్ద అయిన తర్వాత తెలుసుకున్నాను. బట్ నాకు చిన్నప్పటి నుంచి అవి లేవు కాబట్టి అది ఇప్పటికీ రిఫ్లెక్ట్ అవ్వదు, ఎక్కడ అవ్వదు. సో నేను అట్లాగే వెళ్తున్నాను. అండ్ నేను ఎక్కడున్నా నా చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి, అన్ని బాగుండాలి అనుకునేవాడిని. సో మరి నేనున్న దేశం కూడా బాగుండాలి అనుకోవటంలో ఏ పొరపాటు లేదనుకుంటున్నాను. మీరు ఇది అంటే నేను ఇది ఎలా ఐడెంటిఫై చేశారు? ఇది ఎట్లా అంటే మీకు నేను హుస్సేన్ సాగర్ గురించి చెప్పాలి ఇక్కడ. నేను హుస్సేన్ సాగర్ పైనుంచి చూస్తే హార్ట్ షేప్ లో ఉంటుంది. సో అది నేను 2010లో కనుక్కున్నాను. దాన్ని వెంటనే న్యూస్ లో తీసుకొచ్చాను. ఇట్లాగే చాలా మంది మీడియా మిత్రులు అందరూ ఏం కనుక్కున్నారు సార్? ఇది హార్ట్ షేప్ లేక్. అసలు అది హార్ట్ షేప్ లో ఉందని చాలా మంది తెలియదు. హుస్సేన్ సాగర్ మొత్తం హార్ట్ షేప్ లో ఉంది పైనుంచి చూస్తే. అది ఎవరికి తెలియదు. అది యు రికగ్నైజ్. అదే కాకుండా దానికి సంబంధించిన కొన్ని గొప్పతనాలు చెప్పాను. ఇప్పుడు అది ఇంకా టైం తీసుకుంటుంది. సో లెట్ us not go into వన్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్ కైండ్ ఆఫ్. నో హార్ట్ షేప్ ఉన్న దాన్ని రీసెర్చ్ ఇట్లాగే రీసెర్చ్ చేసి దీన్ని హార్ట్ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి రాశాను. మీట్ అయ్యాను వాళ్ళ చేత. బ్రోచర్స్, ఎంబలమ్ అన్ని చేశాను. heartoftheworld.in అని నా వెబ్సైట్ ఉంది, మా వెబ్సైట్, ఎన్జిఓ వెబ్సైట్. దాంట్లో మొత్తం ఉంది. ఆల్మోస్ట్ 78 లేక్స్, హార్ట్ షేప్ లేక్స్ ఇన్ ద వరల్డ్. 15 హార్ట్ షేప్ ఐలాండ్స్ ఉన్నాయి. వాటన్నిటిలో అతి పెద్దది, అతి పురాతనమైనది అండ్ ద బిగ్గెస్ట్ సింబల్ ఆన్ the whole world which is having heart shape అంటే హుస్సేన్ సాగర్. సో అప్పుడు అందుకు నాకు మెంబర్షిప్ ఇచ్చారు UNWTO లో టూరిజం డే కి. దీని వల్ల యు రికగ్నైజ్డ్ ది హార్ట్ షేప్, హుస్సేన్ సాగర్ హార్ట్ షేప్ ఉంది అని మీరు ఐడెంటిఫై చేశారు. మీరంతా ఈ చెప్పినవన్నీ కూడా మీరు కొడితే వస్తుంది. రవీంద్రజిత్ UNWTO అని కొడితే మొత్తం అన్ని మీడియా వస్తుంది. సో అలా ఆ ఎక్స్పీరియన్స్ తో నాకు ఇట్లా ఏదైనా ఇండియాకి సంబంధించింది ఏదైనా కొంచెం ఉంటే నేను దాన్ని వెంటనే చేయటం చేస్తుంటాను అనమాట. సో మొన్న మోడీ గారు వెళ్ళి మన దర్శించుకొని అయోధ్యది సక్సెస్ఫుల్ గా చేశారు. సో మరి ఇది అంటే నేను హిస్టరీ సైడ్ ఉన్నాను. సో అప్పుడు మోడీ గారు వెళ్ళినప్పుడు చాలా మంచి పని చేశారు. ఇది చాలా అంటే నెక్స్ట్ స్టెప్ ద్వారకానే అనేది ఆయన ఇండైరెక్ట్ గా చెప్పారేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఎక్కడన్నా అందుకనేమో మొన్న కూడా ఆయన వెళ్ళి అదే లక్షద్వీప్కి వెళ్ళారు. అదేమో సారీ అదే మీరందరూ ద్వారకాలో పెట్టి వచ్చారు. అదే ఉండొచ్చు. సో నాకు అదే అనిపించింది. సో ఆయన దాన్ని తీసుకెళ్తున్నారు. సో దాంట్లో భాగంగా నేను కూడా ముందుకు ఒక అడుగేస్తున్నాను. సో నాలాంటి వాళ్ళు చాలా మంది రావాలనేది నా ఉద్దేశం. తప్పకుండా వస్తారండి. అయోధ్య అయినట్టే ద్వారక కూడా. సో ఈ వాయిస్ ఆయన దగ్గర తీసుకెళ్తాం. త్వరలో ఆయన కూడా కలుస్తున్నాం అని చెప్పి ఆయన నుంచి సహకారం మనకి ఎలా. సో మీరు వరల్డ్ టూరిజం డే రోజున ఈ బ్రోచర్ రిలీజ్ చేస్తామని అంటున్నారు కదా, అది అంటే అదేమన్నా హెల్ప్ అవుతుందా అసలు? లైక్ ఎలా అంటే ఆ బ్రోచర్ రిలీజ్ చేస్తున్నది ఏంటి? ఆ బ్రోచర్ అసలు యాక్చువల్లీ ఉంటే మాకు
క్లిప్పింగ్ చూపిస్తే మా ఆడియన్స్ కూడా చూపిస్తాము. ఎస్ అంటే ఇప్పుడు ఇది వచ్చి ఇప్పుడు ఒక బ్రోచర్ ఉంది కానీ ఇట్ ఈస్ ఆఫ్ ఇప్పుడు లోకల్ గా మన నేషనల్ బ్రోచర్ అది. ఓకే. సో టుమారో ఐ మీన్ ఇన్ వరల్డ్ టూరిజం డే వచ్చి 27 సెప్టెంబర్ ఉంటుంది. అది జార్జియాలో ఉంది ఈసారి. సో మేము అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ బ్రోచర్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ అంటే ఇట్స్ మోర్ ఇన్ఫర్మేటివ్ మోర్ పెడుతున్నాము. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే అక్కడ 200 కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు, ఇంక్లూడింగ్ టూరిజం మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. వచ్చిన తర్వాత అక్కడ సో ఐఎమ్ వన్ ఆఫ్ ద డెలిగేట్స్ ఫ్రమ్ ఇండియా. సో టూరిజం మినిస్ట్రీ ఆఫ్ ఇండియా నుంచి కూడా వెళ్తారు. బట్ ఎన్జిఓగా నేను నా ఎన్జిఓని రిప్రజెంట్ చేస్తూ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నేను వెళ్తున్నాను అనమాట. అక్కడ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి వరల్డ్కి వెళ్ళిపోతుంది. సో ఇట్స్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ వేర్ ఎందుకంటే యూఆర్ డైరెక్ట్లీ హిట్టింగ్ ద మినిస్టర్. సో మనం అలా వెళ్తుంది అన్నమాట. సో అది పెద్ద ఆపర్చునిటీ. ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ టు ఇంటర్నేషనల్. yes yes ఇప్పుడు మీకు ఇచ్చే బ్రోచర్ వచ్చేసి అది ప్రిలిమినరీ. ఇదేనండి yes yes ప్రిలిమినరీ బ్రోచర్. జూమ్ చేసుకోండి. సో అక్కడికి వెళ్ళే బ్రోచర్ ఏంటంటే అప్డేటెడ్ వన్ ఉంటుంది. ఇప్పుడు మేము ద్వారకాకి వెళ్తున్నాం, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తాం. వీటన్నిటిని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో బ్రోచర్ ఉంటుంది. టైం బీయింగ్ వచ్చిన బ్రోచర్. ఓకే, గుడ్ గుడ్ అండి. అలాగే నేను మీది ఎన్జిఓ ఇట్స్ ఏ సిక్స్త్ వావ్ అని చెప్పాను. ఇట్స్ సిక్స్త్ వావ్, అది ఒకటి దాని గురించి చెప్పండి. అది ఎన్జిఓ అసలు ఏమేమి చేస్తుంది, దాని మోటివ్ ఏంటి? ఎస్ మ్యామ్, అంటే యాక్చువల్లీ మేము హుస్సేన్ సాగర్ చూసిన తర్వాత సో ఇలా అంటే నేను యాక్చువల్గా ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఐ హ్యావ్ అ లవ్ ఫర్ ఎన్వైరన్మెంట్ గురించి. సో దాంతో నేను ఒక పెద్ద ఆయన కలిసాను అనమాట. ఆయనకి ఇట్లా సార్ ఇలా అయింది, ఈరోజు నేను ఇట్లా కనిపెట్టాను, దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళి ఇలా చేసి దీన్ని అంటే మురుగు కాలువ అని అంటున్నారు, దాన్ని ఏదైనా బాగుపడటానికి ఉపయోగపడేది చెప్పండి. మీరు ఎన్జిఓ పెట్టండి, ఎన్జిఓ పెట్టి దీన్ని ద్వారా మీరు చేయగలిగితే చాలా మంచిది అన్నమాట. అంటే ఆయన పెద్ద ఆయన పేరు చెప్తే ఆయన ఫీల్ అవుతారో లేదో అని నేను అందుకే చెప్పట్లేదు. అదర్వైజ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ హిస్ నేమ్ ఆల్సో. బట్ సో ఆయన చెప్పడం వల్ల ఈరోజు చాలా పెద్ద స్థాయికి ఎన్జిఓ వెళ్ళింది అన్నమాట. సో దానికి పేరు చెప్పొచ్చు ఐ థింక్, బట్ ఇట్స్ అప్ టు యు అండి. సో ఇట్స్ సిక్స్త్ వావ్ అంటే ఇన్నోవేటివ్ టూరిజం సొసైటీ ఫర్ ద సిక్స్త్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. సో అంటే మేము ఎందుకన్నా అంటే సిక్స్త్ వండర్స్ అంటే సిక్స్త్ సెన్స్ తో చూసే వండర్స్ ని మేము అట్లా పెట్టుకున్నాం. సో హుస్సేన్ సాగర్ ని అట్లా మామూలుగా చూస్తే మీకు అవన్నీ అర్థం కావు. సో యూ షుడ్ యాడప్ అండ్ తర్వాత రీసెర్చ్ చేస్తే వచ్చింది. సో అలాగే ఇంకా మధ్యలో చాలా చేసాము, మీరు చూడొచ్చు itsixthwow.org-లో మా ఎన్జిఓలో. నెక్స్ట్ ఇట్లా చాలా చేసిన వాటిలో ఇప్పుడు జై ద్వారకా అనేది మేము తీసుకొచ్చాము. ఇది కూడా రీసెర్చ్ చేసాము. ఇది కూడా సిక్స్త్ సెన్స్ తోనే మనకు అర్థం అవుతుంది, లేకపోతే ఇది అర్థం కాదు. సో అలాంటి ఒక అంటే మా వెబ్సైట్ లో కూడా సెన్స్ సిక్స్త్ సెన్స్ అని ఉంటుంది. సో అంటే యూ షుడ్ హ్యావ్ సిక్స్త్ సెన్స్. అంటే మనం కనిపించే కాకుండా ఇంకేదో ఉంది, అది మనం కనిపెట్టాలనేది మా ఉద్దేశం. సో ఏదైనా మీది స్టార్ట్ హుస్సేన్ సాగర్ తో యు ఐడెంటిఫైడ్ అండ్ యు స్టార్టెడ్ ఎన్జిఓ ఆల్సో, విచ్ ఇస్ గుడ్. ఓకే రవీంద్రజిత్ గారు, అసలు ఇది ఎక్స్కవేషన్స్ ఎలా చేయాలనుకుంటున్నారు, అసలు ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఇట్స్ సపోజ్ టు బి డూ బై గవర్నమెంట్ కదా, డన్ బై గవర్నమెంట్. సో మీరెందుకు చేయాలనుకుంటున్నారు? ఎస్, మీరు రైట్ క్వశ్చన్ అండి. మీరు యాక్చువల్గా ఏంటంటే ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని. సో నేను చూస్తే ఏంటంటే ఫండ్స్ అని లేకపోతే ఇంకొక రీజనింగ్ ఇచ్చారు. సో నాకు అదే అర్థం కాలేదు, ఎందుకు చేయట్లేదు అనే ఉద్దేశం. అయితే నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్ ఏంటంటే థోనిస్ హెరాక్లియన్ అని ఒక సంకన్ సిటీ ఈజిప్ట్లో ఉందన్నమాట. సో సేమ్ కైండ్ ఆఫ్ మన ద్వారకాకి ఎలా ఉందో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక సంకన్ సిటీ. సో ఎందుకంటే వాళ్ళకి మైథాలజీ, ఈజిప్షియన్ మైథాలజీలో మెన్షన్ చేసింది థోనిస్ అని ఒక సంకన్ సిటీ, ఏన్షియంట్ సిటీ గురించి. మన ద్వారక లాగానే ఇట్స్ సంకన్ సిటీ ఇన్ ఈజిప్ట్. సో వాళ్ళు ఏం చేశారంటే ఎవరో జాలర్లోనో లేకపోతే ఎవరో ఒకరు మొత్తం కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఒక ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఆయన పూనుకొని, హీఈస్ నాట్ ఈజిప్షియన్, హీఈస్ నాట్ గ్రీక్, హీఈస్ ఎ ఫ్రెంచ్ గాయ్ హూ కేమ్ అండ్ ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఈజిప్ట్ తో కలిసి ఎక్స్కవేషన్స్ 2000 నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పటికి 24 years అయిపోయింది. సో ఈ 24 years లో అసలు లెక్కలేనన్ని ఆర్టిఫాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ తీసుకొచ్చారు. ఆ ఎవిడెన్స్ వల్ల ఏమైందంటే ఇది థోనిస్, ఈజిప్షియన్ మెథాలజీ ప్రకారంగా ఇది థోనిస్ అని డిక్లేర్ అయింది. అంటే నౌ దట్ మెథాలజీ బికేమ్ హిస్టరీ.
ఓకే. అండ్ గ్రీక్ ప్రకారంగా దే హ్యావ్ ఎ మెథాలజీ వేర్ దే సే ద మెథాలజీ ఈస్ సేయింగ్ అబౌట్ దిస్ ప్లేస్ యాజ్ హెరాక్లియన్. ఓకే. సో అది ఇప్పుడు అది కూడా టర్న్ అయింది హిస్టరీగా, సో అవి యాడ్ అయిపోయాయి. సో అందుకని ఇప్పుడు వాళ్ళు తోనిస్ హెరాక్లియన్ అని ఆ పేరు ఏన్షియంట్ సంకన్ సిటీకి ఆ పేరు డిక్లేర్ చేశారు. ఓకే. సో ఇప్పుడు భారతీయుడిగా మీ బాధ ఏంటంటే వాళ్ళు అలా రికగ్నైజ్ చేశారు, మంది ఎందుకు అవ్వట్లేదు చేయట్లేదని ఎవరో ఒకరు పూనుకోవాలి కదా, వై నాట్ వి. ఇది యాక్చువల్లీ 69 ఎప్పుడు 60s లో కదండి మన ద్వారకా 79 లో, అంటే 45 years అవుతుంది. ఓకే. అంటే మచ్ ఓల్డర్. వాళ్ళకి 24 years లోనే చాలా చేశారు, ఇంకా చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇప్పుడు కొడితే మీకు హెరాక్లియన్ నేను చెప్పిన తోనిస్ హెరాక్లియన్ కొడితే యూ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. సో నేను అదే అనుకున్నాను, ఆయన ఫ్రెంచ్ అతను, ఈయనేమో ఈజిప్షియన్స్, వీళ్ళది ఇదేమో అసలు సంబంధం లేనని చేస్తున్నారు. సంబంధం ఉన్న వాళ్ళు మనం ఎందుకు చేయలేకపోతున్నాం, మన ఇండియాలో ఎందుకు చేయకూడదు అని నేను ఓకే మనకు ఐక్యరాజ్య సమితితో సంబంధం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, సో ఎందుకు చేయకూడదు అని ఒక అడుగు ముందుకేస్తున్నా. ఇంకా అంటే నాకైతే అంత శక్తి బడ్జెట్స్ లేవు, ముందుకు వెళ్తున్నాను. సో అందుకే నేను నా నేచర్ ఏంటంటే నేను డైరెక్ట్ మన UNWTO ప్లేస్ లోనే మనం ప్రెస్ మీట్ పెట్టచ్చు, లేదా ఢిల్లీలోనే పెట్టుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వాయిస్ తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ హియర్. ఓకే, చాలా వెరీ గుడ్ రీజన్. థాంక్యూ అండి. సో ఇప్పుడు దాకా ఏం డిస్కవర్ చేశారండి ద్వారకా? అంటే మీరు కంపేర్ చేశారు కదా, లైక్ మన వాళ్ళది ఈజిప్షియన్స్ వాళ్ళవి అన్ని రికగ్నైజ్ చేశారని, వాళ్ళవి ఎంత ముందుకు వెళ్ళాయి, మనది అసలు హిస్టారికల్ లిస్ట్ లోనే యాడ్ అయ్యి లేదన్నారు. అది కాకుండా ఇంకా ఏమేం చేయాలి దీనికి, ఇప్పుడు దాకా అసలు ఏం డిస్కవర్ చేశారు ద్వారకా గురించి? బేసిక్గా మీకు ఇక్కడ తోనిస్ హెరాక్లియన్ అనేది మళ్ళీ ఒకసారి మీకు పేరు వాడుతున్నాను. ఏంటంటే అక్కడ వాళ్ళు ఈ ఏదైతే ఈ మెథాలజీస్ రెండింటిని యాక్సెప్ట్ చేసి ఓ ఇదే అని అన్నారో, అలాంటి పరిస్థితి మన ఇండియాకి కూడా వస్తుంది. సో కాకపోతే ఇక్కడ ఒకటి కాదు, మూడు మైథాలజీస్ నుంచి మనం దీన్ని చెప్పుకునే ఆ డిస్కవరీ మనం చేసాం. సే సంథింగ్ లైక్ దిస్, లైక్ యూనో ద్వారకా, అది హిందూ మైథాలజీ ప్రకారంగా ద్వారకా. అండ్ హీబ్రూ మైథాలజీ ప్రకారంగా మెసపటోమియా కింద వస్తుంది, ఇది బాబిలోనియన్ కింద వస్తుంది. ఇట్ ఈస్ బాబెల్, అంటే ద్వారకా ఇస్ నథింగ్ బట్ బాబెల్. అండ్ నెక్స్ట్ గ్రీక్ మైథాలజీ ప్రకారంగా ఇది పెద్ద స్టేట్మెంట్, అట్లాంటిస్. ఈ అట్లాంటిస్ డిసపియర్ అయిందన్నారు. ఈ మూడు అక్కడ ఉన్న ద్వారకానే అని నేను చెప్తాను అన్నమాట. ఆ రెండు కూడా హెరాక్లియన్ తోనిస్ ఎలా ఒకటి అంటున్నారో, ఈ మూడు కూడా అక్కడ ఉన్న ప్లేస్ కి మూడు మైథాలజీస్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చింది అని నేను చెప్తున్నాను అన్నమాట. సో అది డిస్కవరీ, ఇట్స్ ఎ హ్యూజ్ డిస్కవరీ. సో దాంట్లో మొత్తం కావాల్సిన ఎవిడెన్స్, థియరిటికల్ ఎవిడెన్స్ ఉంది. సో మీ ఇట్స్ 6th వావ్కి వెళ్తే అన్ని ఉంటాయండి దీని గురించి డీటెయిల్స్? మీరు jaidwaraka.org, jaidwaraka.org. ఓకే, ఎవరికైనా ఏమన్నా అంటే డౌట్స్ ఉంటే ఈ టాపిక్ మీద, పర్టికులర్ టాపిక్ మీద ఇన్ డెప్త్ తెలుసుకోవాలనుకుంటే మన ద్వారక గురించి కానీ ఈ టాపిక్ గురించి కానీ jaidwaraka.com. ఓకే, jaidwaraka.orgకి వెళ్ళి చూడొచ్చండి. మన ఆడియన్స్ అప్లోడ్ చేస్తున్నారు మొత్తం. ఓకే, సో స్టెప్ అంటే అన్ని దేర్ ఆర్ అబౌట్ 100 points ఆఫ్ డిస్కవరీ which we are not disclosing at once. ఓకే, ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్లోలీ వన్ ఆఫ్టర్ ది అదర్ వీఆర్ ప్లేసింగ్ అన్నమాట. సో స్లోలీ దే విల్ నో దిస్ డిస్కవరీ. ఓకే, అదే అండి. సో అయితే ఇప్పుడు మనం ఉద్దేశం ఏంటంటే దీనికి ఎందుకంటే మీరు డిస్కవరీ ఇప్పుడు యాక్చువల్గా ఎక్స్కవేషన్ జరిగినవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు అన్ని ఇంటర్నేషనల్. సో అన్ని ఇంటర్నేషనల్ ఉన్నాయి. అండ్ ఆల్సో యాంకర్స్ ఉన్నాయి అక్కడ, యాంకర్స్ కూడా ఇంటర్నేషనల్ యాంకర్స్. అన్ని ఇట్లా ఉండటం ఏంటి అని చూసినప్పుడు నా రీసెర్చ్కి అది చాలా పక్కగా దగ్గరలో ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు అందుకే నేను ఎక్స్కవేషన్స్ కి ఇంకా వెళ్తుంది, ఎందుకంటే అక్కడ ఆర్కియాలజిస్ట్ తో మాట్లాడి అక్కడ లోపలికి వెళ్ళి, అంటే స్కూబా డైవింగ్ అంటారు, సో అక్కడికి వెళ్ళి చూసి ఎంతవరకు నా రీసెర్చ్ కి ఇది దగ్గరలో ఉంది. అంటే ఇప్పుడు నేను డిస్కవరీ చేసి నేను ప్రూఫ్స్ ఇస్తుంది థియరిటికల్, దే ఆర్ నాట్ ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. సేమ్ లైక్ అక్కడ ఫ్రెంచ్ పర్సన్ కూడా వాళ్ళు ముందు ఇది హెరాక్లియన్ అని డిక్లేర్ చేయలేదు, తోనిస్ అని కూడా డిక్లేర్ చేయలేదు. వాళ్ళు ఎక్స్కవేషన్ లోకి వెళ్తూ చేశారు, కానీ ముందు తోనిస్ అయి ఉంటుంది అనుకున్నారు, కొంతమంది హెరాక్లియన్ అయి ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు నేను అంటుంది కూడా అయి ఉండొచ్చు అంటున్నా, కానీ అయి ఉండొచ్చు కాదు, నేనైతే డిక్లేర్ చేసుకుంటున్నా. బట్ ఐ హావ్ టు ప్రూవ్ ద వరల్డ్ దట్ దిస్ ఈస్ ద్వారకా, బాబెల్ అండ్ అట్లాంటిస్. ఓకే,
సో ఇప్పుడు అవి ఆల్రెడీ డిక్లేర్ చేశారని చెప్పారు కదా, సో అక్కడికి వెళ్తున్నారా టూరిస్టులు? అంటే టూరిస్టులు ఇప్పుడు అంతా రెడీ చేశారు. అది అంతా అండర్ వరల్డ్ కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ అండర్ వాటర్. దాంట్లో సబ్మెరీన్ టూరిజం అంటారు. సబ్మెరీన్ టూరిజం వాళ్ళు ఇప్పుడు మన ద్వారకా కూడా అలాగే చేయాలి. యాక్చువల్గా అక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది సబ్మెరీన్ టూరిజం ఫర్ ద్వారకా. ఓకే, చేసింది. బట్ లిస్ట్ లోకి రాలా, లిస్ట్ లో లేదు. అది కదా నేను లిస్ట్ లో లేదు, అఫీషియల్ లిస్ట్ లో రాలా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూపించేదానికి వాళ్ళు ఏదైతే చేశారు ఎక్స్కవేషన్స్, మినిమల్ ఎక్స్కవేషన్స్ లోనే చూపిస్తున్నారు రేపు మన ఇండియన్ ద్వారకా. అది ఇంకా స్టార్ట్ అవ్వాల యాక్చువల్లీ, అంటే సబ్మెరీన్ టూరిజము వాళ్ళు యాక్చువల్ అంటే వాళ్ళు అనౌన్స్ చేశారు చేస్తామని. బట్ మేబీ సెప్టెంబర్ ఆగస్టుకో ఇప్పుడు లాంచ్ అవ్వచ్చు. I think it yet to be launched. Yeah, it is. So ఇప్పుడు నేనేంటంటే ఎక్స్కవేషన్స్ ఇంకా చేయండి అనేది హిస్టారికల్ లిస్ట్ లోనే యాడ్ అవటం అదొకటి వన్ ఆఫ్ ద పాయింట్ మీరు అనేది. ఇంకా ఏంటంటే అదొకటేనా మీ ఎక్స్కవేషన్స్? అదే ఇంకా ఏంటి అంటే లైక్ అంటే కెన్ యు నేమ్ ఇట్? యాక్చువల్లీ మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇండియా ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ, ప్రెసెంట్ హిస్టరీ. సో అయితే అన్ని విధాలు చేస్తుంది, బట్ ఇంకా నెంబర్ 1 స్థాయికి రాలేదు. ఇట్స్ రన్నింగ్ టువర్డ్స్. సో నేనేమన్నా అంటే ఏన్షియంట్ వరల్డ్ లో వీ వర్ నెంబర్ 1. దట్స్ వాట్ అంటే ఇవన్నీ అక్కడికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి మనం అందరినీ రూల్ చేసిన విధానం ఉంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఐక్యంతో యూనిటీ అనేది మనం ప్లే చేసాము. సో అది ఎలా ప్లే చేసాము, ఎవరు ప్లే చేశారు ఏంటి అనే డిస్కవరీని నేను తీసుకొస్తున్నాను. ఓకే, సో ఫైనల్ గా ఒక ఫ్యూ వర్డ్స్ తో మా ఆడియన్స్ కి అందరికి అర్థమయ్యేటట్టుగా మీ మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ జై ద్వారకా ఒక 2 words లో చెప్పండి. ఐ మీన్ లైక్ 2 lines లో. ఇక్కడ ఏంటంటే బేసిక్ గా మన హిందూ మైథాలజీ, మన ఇండియన్ కి ఉన్న మైథాలజీస్ బేసిక్ చెప్పుకునే క్యారెక్టర్స్ వచ్చేసరికి రాముడు, కృష్ణుడు, శ్రీరామ్ అండ్ శ్రీకృష్ణుడు. సో ఇవి చాలా మంది కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇది ఓన్లీ మైథాలజీ, దెర్ ఇస్ నో హిస్టారికల్ ప్రూఫ్స్ అని. సో నేనేంటంటే ఫస్ట్ వీటికి రెండింటికి కూడా ప్రూఫ్స్ ముందు పెట్టడానికి ఈ క్యాంపెయిన్ ద్వారా వెళ్తున్నాం. సో నాట్ ఆన్ ద ఫస్ట్ డే, స్లోలీ అన్ని అంటే వీ హ్యావ్ ఆల్ ఎవిడెన్సెస్ స్లోలీ వన్ ఆఫ్టర్ ది అదర్. ఫస్ట్ ద్వారకా, నెక్స్ట్ లంక, శ్రీలంక మీద కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో శ్రీలంక లంక కాదా, ఒకవేళ శ్రీలంక లంక కాకపోతే లంక ఎక్కడ ఉంది అని ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సో దాని మీద కూడా మేము రీసెర్చ్ చేసి ఉంచాము. సో అది నెక్స్ట్ ఇప్పుడు ఈ మూమెంట్ అంతా జై ద్వారకా మీద ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్. సో మీరు మతం పరంగా వెళ్ళట్లేదు అంటే ఒక గుడి, దేవుడు, మతం అలా వెళ్ళట్లేదు. ఇట్స్ లైక్ హిస్టరీ పరంగా ద్వారకా, లంక అలా హిస్టరీ యాక్టివిస్ట్ గా నేను హిస్టరీని నిర్మించడం, దట్ ఈస్ మై బాధ్యతగా నేను చూస్తున్నాను. నెక్స్ట్ బిలీఫ్లు దాని మీదే కదా ఆధారపడి ఉంటుంది. సో అంటే నేను ఫౌండేషన్ లేని దాన్ని మనం మాట్లాడటం కాదు, ఫౌండేషన్ వేయిద్దాం అంటున్నాను. సో లెట్ us bring the foundation. అప్పుడు we can be proud and we will have pride to share the historical evidence. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఎవరు కూడా అందరికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవిడెన్స్ లేదని అంటున్నారు. మరి మీరు చెప్పగలరా ఎక్కడ ఉంది ఎవిడెన్స్? యాజ్ ఎ హిందూ నో, యాజ్ ఎన్ ఇండియన్ నో. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెట్ ఎవ్రీ వన్ నో దట్ వీ హ్యావ్ ఎవిడెన్స్. దట్ ఈస్ ద పాయింట్. సో అట్లా ఎలా అని జై ద్వారకాలో మేము ద్వారకాని ఇస్ ద ఏన్షియంట్ క్యాపిటల్, అదే అంటే మెయిన్ మోటో ఏంటంటే ద ఏన్షియంట్ వరల్డ్ క్యాపిటల్ ద్వారకా అనేది మనం తీసుకొస్తాం. అది అంటే ఆ టైంలో మనకి ఆల్మోస్ట్ 14 civilizations ఉన్నాయి. దాంట్లో సింప్లిఫైడ్ అయిన 7 civilizations. సో ఇంకా నేనేమన్నా అంటే 3 civilizations మనం మెన్షన్ చేసాం. మీరు లోపలికి వెళ్ళి వెతికితే మీకు 7 civilizations సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ దొరుకుతాయి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. బట్ 3 అయితే కంపల్సరీగా దొరుకుతాయి. అది సో మీకున్న ఇప్పుడు జై ద్వారకా.org లోనేమో ఈ పర్టికులర్ జై ద్వారకా గురించి అండ్ దాన్ని ప్రీవియస్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు నెక్స్ట్ ఏమో జరుగుతుంది అండ్ ప్రెసెంట్ ఏమవుతుంది అనేది తెలుసుకోవడానికి వీ హ్యావ్ టు గో జై
అప్డేటెడ్ అండ్ ఇట్స్ సిక్స్త్ వావ్ అనేది ఇట్స్ వండర్ లైక్ వరల్డ్ వైడ్. నో అంటే సిక్స్త్ వావ్ లో మీకు పోతే మీకు అన్ని మేము చేసే ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి. ఓకే హార్ట్ ఆఫ్ ద వరల్డ్, సేవ్ హార్ట్ ఆఫ్ ద వరల్డ్, వరల్డ్ లెగ్ డే, ఇట్లా ఫేస్ ఆఫ్ బుద్ధ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. సో దాంట్లో జై ద్వారకా కూడా ఉంటుంది. ఓకే వన్ ఆఫ్ ద కానీ మేము ప్రతిదానికి ఒక వెబ్సైట్ సెపరేట్ వెబ్సైట్ పెట్టుకుంటారు. ఓకే ఓకే రేపు పొద్దున్న లంక గురించి కూడా స్టార్ట్ అది తర్వాత లంక అంటే అది అది రావణాసుని కాకుండా రామ సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిగింది అసలు, అవి ఎక్కడ లంక కాదు మీరు అంటే లంక అనేది ఒక ఎవిడెన్స్. అట్లా ఇంకా మిగతా ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నాయి అది నేను అంటుంది. లంక అనేది మీకు అర్థం అవడానికి చెప్పాను. ఇప్పుడు రామాయణం గురించి హిస్టారికల్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, థియరిటికల్ గా ఉన్నాయి. సో ఈ థియరిటికల్ ఉంటే ఫిజికల్ గా ఎలా ఉన్నాయి, ఉన్నాయా లేవా, అది ఉన్న వాటిని మనం హైలైట్ చేసుకుంటూ అంటే ఇప్పుడు లంక ఒకటే మాట్లాడుతున్నారు. టూరిస్టులు వచ్చి విజిట్ చేసేటట్టుగా చేయమని మీరు అంటున్నారు అంతేనా? అది కాదా? ఇది జై ద్వారకాకి ఉద్దేశం ఏంటంటే అంటే ఇప్పుడు నేను చేసే అవుట్పుట్ ఏంటంటే టూరిజం మనకి ఇప్పుడు జై ద్వారకా అంటే ద్వారకాని చూడటానికి మీరు వెళ్ళారా? అదే మరి ఎందుకు వెళ్ళలేదు మీరు? ఓకే అది అందుబాటులో లేదని మీరు వెళ్ళలేదు. యాక్చువల్గా మీకు న్యూస్లో వచ్చింది అనుకోండి, మీరు వస్తే మేము కృష్ణుడి పట్టణంలోకి తీసుకెళ్తామంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే సో యాజ్ అన్ ఇండియన్ యూ విల్ గో. బట్ వరల్డ్ వైడ్ టూరిస్టులు వాళ్ళ దృష్టిలోకి ఎప్పుడు వెళ్తుంది? నేటివిటీ మన ఇండియన్ ఇచ్చాము అండ్ ఆల్సో వరల్డ్ క్యాపిటల్ అని, ఏన్షియంట్ వరల్డ్ క్యాపిటల్ అంటే హిస్టోరియన్స్ అందరూ అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి దే విల్ స్టార్ట్ ద వర్డ్ విల్ బి స్ప్రెడ్. సో మీకు ఐడియా ఉంటుంది యాజ్ అన్ ఎన్ఆర్ఐ సో లోకల్ గా కాకుండా గ్లోబల్ విండోలోకి చేయాలని చేస్తున్నాను. దానివల్ల ఏమంటే టూరిజం పెరుగుతుంది. గ్లోబల్ లెవెల్లో కృష్ణుడు భక్తులు ఉన్నారు కదండి. ఉన్నారు, అదే అంటున్నా. అదే అంటున్నాను కృష్ణుడు ఎవరు అనేది మిగతా దాంట్లో కూడా రేపు డిస్కవరీలో వస్తుంది. అంటే మిగతా మైథాలజీస్ లో కూడా హీస్ దేర్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇన్ ఎవ్రీ మైథాలజికల్ స్క్రిప్చర్స్ హీస్ మెన్షన్డ్. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇది ద్వారకా ప్లస్ అట్లాంటిస్ ప్లస్ బాబేల్ అని చెప్తున్నా. ఓకే అండి. సో ఇంకేమన్నా మీరు కన్వే చేద్దాం అనుకుంటున్నారా? లైక్ ఏం లేదు అంటే మీరు ఈ జై ద్వారకా యొక్క క్యాంపెయిన్ లో ఎవరైనా అంటే మా కృష్ణుడు భక్తులు ఎవరైనా దే కెన్ జాయిన్. మేము వెబ్సైట్ లో పెడుతున్నాము, త్వరలోనే మేము ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాము వేర్ యూ కెన్ గివ్ యువర్ డీటెయిల్స్ అండ్ జాయిన్ అండ్ యూ కెన్ ఆల్సో help us or support us. Not only funds అని నేను కోరట్లేదు, ఫండ్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇంకేదైనా మాకు మినిస్టీరియల్ కానివ్వండి లేకపోతే టెక్నికల్ గా కానివ్వండి, ఎక్స్కవేషన్స్ ఇప్పుడు ఆర్కియాలజిస్టులు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తే మంచిది అలా అట్లాంటి సలహాలు ఇంకేమైనా సలహాలు వీఆర్ రెడీ. ఎస్ ఎందుకంటే ఫండ్స్ అనేది మా మోటో కాదు. ఎందుకంటే ఫండ్స్ అనేది గవర్నమెంట్ ఉంటుంది అండ్ ఆల్సో బిగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అందరు కలిసి నడుము బిగించుకొని వెళ్ళాలి. వెళ్ళే దాంట్లో మెటీరియల్ అవ్వచ్చు, ఫండ్స్ అవ్వచ్చు, అడ్వైసెస్ అవ్వచ్చు, వీఆర్ వెల్కమింగ్ ఆల్. ఎస్ అదే. So that's what. So thank you. And thank you to all. Thank you to you also for giving this opportunity to reach your audiences. Sure. Audience. కృష్ణుడి దయ వల్ల మీ జై ద్వారకా మోటివ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ మా JSW TV తరపు నుంచి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై ద్వారకా. జై ద్వారకా.